నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యానం వంతెనపైన గుంతల్లో నీరు నిలిచి వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇక్కట్లు. ఐపోలవరం మండలం కేశనకూరు పంచాయతీ పరిధిలోని 1వ వార్డులో గల గంగులవారి మరక గ్రామస్తులు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావుకి 3.10 కోట్ల చెక్కును అందజేసిన మల్లాడి. కేంద్రపాలిత ప్రాంతం యానంలోకి ప్రవేశించే ప్రధాన మార్గం పొట్టి శ్రీరాములు వారధిపైన రోడ్డు పరిస్థితి ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు ఓసారి చూడండి అంటూ ప్రజలు వేడుకుంటున్నారు. చిన్నపాటి వర్షానికే వంతెనపైన గుంతల్లో నీరు నిలిచి వాహనదారులకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గడిచిన 3 ఏళ్లుగా ఇదే పరిస్థితి. ప్రజాపాలన శాఖ అధికారులు కోట్ల రూపాయలు పనులు తప్ప చిన్న పేజ్ వర్కులు చేయరేమో అని యానం పరిసర ప్రాంతాల ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. తాళరేవు మండలం జి వేమవరం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం గ్రామ కమిటీ అధ్యక్షులు గండి అప్పారావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముమ్మడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరయ్యారు. తాళరేవు మండలం జి వేమవరం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం గ్రామ కమిటీ అధ్యక్షులు గండి అప్పారావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు, వార్డు వీరబాబు, మందాల గంగ సూర్యనారాయణ, కట్టా త్రిమూర్తులు, మందాల సత్యబాబులు ఇంటింటికి వెళ్లి ప్రజలకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించి వారి నుండి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్ పుణ్యమంతులు సూరిబాబు, మాజీ సర్పంచ్ కొమ్మోజు నాగేశ్వరరావు, ఇతర నాయకులు బురద కవి, రాజు, శ్రీపాదం, ఏజురాజు, రాంబాబు, పుణ్యమంతుల శ్రీను, ఇతర నాయకులు, కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు. మళ్ళీ సంవత్సరం
ఆశీర్వాదం అది ఎవరి సంవత్సరం ఇస్తాం. మెయిన్గా ఏంటంటే ప్రధాన రోడ్డు ఇబ్బంది ఉంది. అదేంటంటే గత ప్రభుత్వం చేయకపోవడం వల్ల బ్యాంక్ లోన్స్ క్యాన్సిల్. ఇచ్చారమ్మా చెప్పండమ్మా, ఫ్రీగా చెప్పండమ్మా. యానం శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి మీసాల వెంకట ఆలయం పునర్నిర్మాణానికి సంబంధించి 2వ విడత పనుల నిమిత్తం తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావుకి 3.10 కోట్ల చెక్కును తిరుమల కొండపై పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అందించారు. ఈ సందర్భంగా ఆయా వివరాలను మల్లాడి స్థానిక మీడియాకు తెలిపారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి సాధ్యమైనంత త్వరగా టెండర్లు పిలవాలని కోరినట్టు తెలిపారు. ఇంకా ఇవ్వాల్సిన 49 లక్షల టెండర్ ఎక్సెస్ మొదటి దఫా పునాది పనుల్లో అదనపు సొమ్ము వర్క్ ఆర్డర్ ఇచ్చే నాటికి చెల్లిస్తామని ఈవో శ్యామలరావుకి మల్లాడి తెలిపారు. ఈవో శ్యామలరావుతో పాటు అదనపు ఈవో వెంకయ్య చౌదరితోనూ గుడికి సంబంధించిన అంశాలపై మల్లాడి మాట్లాడారు. ఆగస్టులో 2వ దఫా టెండర్ నిర్మాణ ప్రక్రియ పనులు మొదలు పెడతామని టీటీడీ అధికారులు తెలిపారని వివరించారు. తాళరేవు మండలం పరిధిలోని ఇంజారం గ్రామంలో కొలువైన శ్రీ ఉమా కృపేశ్వర స్వామివారి ఆలయంలో గత 50 సంవత్సరాలుగా స్వామివారి సేవలో నిమగ్నమున్న ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ కందుకూరి వెంకట సూర్య సుబ్బారావుని వేద పండితుల సమక్షంలో అన్నవరం దేవస్థానంలో ఘనంగా సత్కరించారు. గడిచిన 3 ఏళ్లుగా ఇదే పరిస్థితి. ప్రజాపాలన శాఖ అధికారులు కోట్ల రూపాయలు పనులు తప్ప చిన్న పేజ్ వర్కులు చేయరేమో అని యానం పరిసర ప్రాంతాల ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. या करताल से दरके संदर्भ का देखिए प्रमाण करें सत्यनारायण स्वामी की विशेष ఉపాధి బకాయి వేతనాలు చెల్లించాలని, గ్రామంలో ఉన్న స్థానిక సమస్యల్ని పరిష్కరించాలని పటవల గ్రామ పంచాయతీ కొత్తూరు సచివాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మికులు కొత్తూరు నుండి ర్యాలీగా సచివాలయానికి చేరుకుని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి సచివాలయం కార్యదర్శికి వినతి పత్రం అందించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టేకుమూడి ఈశ్వరరావు మాట్లాడారు. ఉపాధి హామీ చట్ట ప్రకారం 15 రోజులకు వేతనాలు ఇవ్వాలని ఉందని, పనులు చేసి 2 నెలలు గడుస్తున్న ఒక్కొక్కరికి 10 వారాలు డబ్బులు రావాలని, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులు విడుదల చేయడంలో చాలా జాప్యం చేస్తోందని, అదేవిధంగా మెటీరియల్ కాంపోనెంట్తో గ్రామాల్లో వేసిన సీసీ రోడ్లకు కూడా నిధులు విడుదల చేయలేదని, చట్టాన్ని అమలు చేయవలసిన ప్రభుత్వమే ఇలా ఉంటే పేదల బాధలు ఎవరు పట్టించుకుంటారని ఆవేదన చెందారు. అంతేకాకుండా రాఘవేంద్రపురం కొత్తూరు గ్రామాల్లో తాగునీటి, పారిశుద్ధ్యం, శ్మశాన స్థలం, విద్యుత్ లైట్లు తదితర సమస్యలు ఉన్నాయని, వాటిని కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో దూనం వెంకటేశ్వర్లు, మచ్చ వెంకటరమణ, దూరం సునీత, వాసంశెట్టి ప్రభావతి, బొడ్డు నాగమణి, తాడి మహాలక్ష్మి, అదృష్ట దీపుడు, యాసరపు మరియమ్మ, రాయుడు దుర్గభవని, మాలయ్య తదితరులు పాల్గొన్నారు.
ఓకే సైడ్ కాలంలో ఎన్ని రోజులకు ఒకసారి చెత్త తీస్తున్నారు డ్రైన్ 2 రోజులకు ఒకసారి శుభ్రం చేస్తారా మాకు తీర్థ సార్ 10 రోజులు కూడా పట్టేస్తున్నాం డ్రైనేజ్ తీయడం మన మధ్యలో అయితే పురుగులకు వచ్చేసి మామూలుగా ఈ డ్రైనా డ్రైన్ అండి ఓకే కరెంట్ పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి సందర్శిస్తే వాళ్ళ సమస్యలు చెప్తూ ప్రభుత్వం తీసుకెళ్ళి ఐపోలవరం మండలం పరిధిలోని గుత్తిని దివేజీ వేమవరం ప్రాథమిక సహకార పరపతి సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన పెంట రవిప్రసాద్ చిక్కాల శ్రీనివాసులని పలువురు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించి అభినందన తెలిపారు. మండల ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ అధ్యక్షులు రెల్లు గంగాధరం, గుత్తిని దివి సాయిరం విద్యానికేతన్ హైస్కూల్ కరెస్పాండెంట్ సల్లాది శ్రీనివాస్తో పాటు మరికొంతమంది ఆర్ఎస్ఎస్ ప్రముఖులు స్థానిక నాయకులు వారిని కలిసి అభినందన తెలిపారు. ఐపోలవరం మండలం కేశనకూరు పంచాయతీ పరిధిలోని 1వ వార్డులో గల గంగులు వారి మెరక గ్రామస్తులు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా పాలకులు మారుతున్నా తమ పరిస్థితి మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఆవేదనతో మొరపెట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా గంగులవారి మెరక మహిళలు తమ ఆవేదన స్కై విజన్ వద్ద వెల్లడించారు. కొత్త మురమల్ల ఐపోలవరం కొండమల్ల చెరువు మధ్యన ఉన్న కాల్వగట్టు మీద సుమారు 70 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న ఎటువంటి సదుపాయాలు తమకు అందడం లేదని ఆవేదన చెందారు. వర్షం పడితే కాల్వగట్టు రోడ్డున రావాలంటే నరకేతను అనుభవిస్తున్నామని, స్కూల్కు వెళ్లే పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అంతేకాకుండా తాగడానికి గుక్క నీళ్లు లేక నిత్యం ఇబ్బందులు పడుతున్నామని మహిళలు వాపోయారు. తాగునీటి కోసం బిందెలతో 2 కిలోమీటర్లు వెళ్లి తెచ్చుకుంటున్నామని తెలిపారు. కనీస సదుపాయాలు కూడా తమకు అందడం లేదని, ఎన్నికల సమయంలో స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు వచ్చి వాగ్దానాలు చేస్తున్నారే తప్ప వాటిని అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా ఎవరికీ పట్టనట్లే ఉంటున్నారని, ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి రోడ్లు, కుళాయిలు, విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసి తమ సమస్యలు తీర్చాలని కోరుతున్నారు. వచ్చాను బాల్లోకి వెళ్ళిపోండి. నా పేరు జ్యోతి. గంగులవారి మేరక నీళ్ళు సమస్య ఉంది. ఎప్పటి నుంచో మాకు నీళ్ళు లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నాము. 2 మైళ్ళ దూరం నుంచి నీళ్ళు తెచ్చుకుంటున్నాము. చాలా ఇబ్బందులు పడుతున్నాం. వర్షం అయినా కానీ మట్టిలో నుంచి దూరం నుంచి తెచ్చుకుంటున్నాము. గంగులవారి మేరకండి. చాలా ఇబ్బంది అయిపోతున్నాం. గంగులవారి మేరకండి. గంగుల వెంకటేశ్వర గారు అయిన వాళ్ళు అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నామని చాలా ఇబ్బంది పడిపోతున్నాం. నీళ్ళు
అయినా ఇవ్వట్లేదండి. ఒక 2 కిలోమీటర్లు తెచ్చుకుంటున్నాము. చాలా బాగా అక్కడికని నిలబడిపోయినా కానీ ఎండాలు నిలబడిపోయినా కానీ మాకు ఇచ్చేవారు కదా. చాలా నరకం అనిపించినామని మాకు నీళ్ళు లేదు, మాకు ఏకంగా అంటున్నారు కానీ వేయట్లేదు. చాలామంది మా పంచాయతీ కూడా వెళ్ళి అడిగాను, చాలామంది కూడా అడుగుతున్నాను కానీ వేయట్లేదు. మాకు బిడ్డలకు కూడా స్కూల్కి వంతులు లేదండి, మాకు రోడ్లు లేదండి. పిల్లలు కూడా అలాగే వెళ్తున్నారండి. మీరు దయించి వేసి మాకు సహాయం చేస్తే మాకు సంతోషంగా తెలుసుకుంటామండి. మాకు కోరిక తీర్చాలండి, అదే కన్నా కావాలి. నా పేరు సత్యనారాయణ. ఈ 70 సంవత్సరాల మంది ఇక్కడ కాపురం చేస్తున్నాము. మాకు రోడ్లు లేవు. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు సదుపాయం లేదు. నాయకులు వచ్చి వాగ్దానం చేసి వెళ్ళిపోతున్నారు. మాకు రోడ్డు మంచినీళ్ళు ఇవ్వంటే ఎన్నో కంప్లైంట్ ఇచ్చామంటే పంచాయతీకి. కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు పట్టించుకోవట్లేదండి. 2 కిలోమీటర్ల నుంచి ఆడవాళ్ళు నీళ్ళు తెచ్చుకుంటున్నారు. అంటే చాలా వర్షాలు వస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది. మాకు రోడ్లు లేవు, సరైన వంతులు లేదు. పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే మట్టిలో నుంచి నడిచి వెళ్ళి 5 కిలోమీటర్ల వరకు నడిచి వెళ్తున్నారు. అందుచేత మాకు సదుపాయం చేసి ఈ రోడ్లు వేసి మాకు మంచినీళ్ళు సదుపాయం చేసి మాకు మా కోరికలు ఉన్నాయో తీర్చవలసిందిగా కోరుతున్నామండి. మేము పంచాయతీ కంప్లైంట్ ఇచ్చామండి. కంప్లైంట్ ఇచ్చినా పంచాయతీ వాళ్ళు పట్టించుకోలేదండి. ప్రెసిడెంట్ వస్తున్నారు, ఎమ్మెల్యేలు వస్తున్నారు, కానీ మాకేమి వాగ్దానాలు చేతనాల కింద మాకేమి ఉపకారం లేదండి. మాకు కరెంటు అంటే వేసారు కానండి, అన్ని వైర్లతో అన్ని జాయింట్లు, గాలి వచ్చినా వర్షం వచ్చినా కరెంట్ ఉండలేదు. మాకు వైర్లు కట్ అయిపోతున్నాయి, అక్కడికి కాలిపోతున్నాయి. మాకు ట్రాన్స్ఫర్ వేరేగా వేయమని కోరుతున్నామండి. తాళరు మండలంలో ఆషాఢ మాసం ముగిసి శ్రావణ మాసం ప్రారంభం కావడంతో కొత్త పాత అల్లులు అత్తవారింటికి వచ్చే సందడి ప్రారంభమైంది. భీమాలవరం గ్రామానికి చెందిన పితాని వీరబాబు అల్లుడు కట్టా జానకి దుర్గాప్రసాద్ వారింటికి రావడంతో అన్ని రకాల పిండి వంటల సారితో ఘన స్వాగతం పలికారు. కుమార్తె నాగశ్యామల అల్లుడు దుర్గాప్రసాద్కు రకరకాల పిండి వంటలు, పళ్ళు, విందు భోజనంగా ఏర్పాటు చేసి విధానం పలువురిని ఆకట్టుకుంది. వాటిని తిలకించడానికి పరిసర మహిళలు తరలివచ్చారు. కట్టాలి. మొత్తం ఐటమ్స్ బాగున్నాయి. నేను పులిహార ఉంటుందే తీస్తారని అందులో ఖాళీ ప్లేట్లు ఆపరా. అదే ఇలా చూడండి, అలా వెళ్ళగాక అయితే కాకినాడ జిల్లా కాజులూరు మండలంలో శిథిలమైన రోడ్లు మరియు వంతెన నిర్మించాలని, మండలంలో లింక్ రోడ్లను బాగు చేయండి మహాప్రభు అంటూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం మరియు కాజులూరు గ్రామ ప్రజానికం ఆధ్వర్యంలో కాజులూరు మెయిన్ రోడ్డుపై కృష్ణుడి గుడి వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా గొల్లపాలెం నుండి కుయ్యూరు రోడ్డు వెంటనే నిర్మించాలని, కాజులూరు వద్ద ఉన్న అండ్రంగి కాల్వపై వంతెన మరియు చేదువాడ వంతెన వెంటనే నిర్మాణాలు పూర్తి చేయాలని, అలాగే మండలంలో లింక్ రోడ్డును బాగు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు మాట్లాడారు. గత 6 సంవత్సరాల క్రితం గొల్లపాలెం కుయ్యూరు రోడ్డు పాడిందని, అలాగే 2 వంతెన శిథిలావస్థకు చేరి 5 సంవత్సరాలు పైబడి అయినప్పటికీ గత ప్రభుత్వం వీటిపై దృష్టి సారించలేదని, ఈ ప్రభుత్వమైన ఈ మండలంలో ప్రజలకు ఈ రోడ్లు మరియు వంతెన విముక్తి కలిగిస్తారని ప్రజలు ఆశపడి ఓట్లు వేస్తే ఈ ప్రభుత్వం వచ్చే సంవత్సరం దాటినప్పటికీ ఏ పని పూర్తి కాలేదని, కాకినాడ నుండి వచ్చే ఉద్యోగస్తులు, విద్యార్థులు కానీ కాజులూరు మండలాల నుండి జిల్లా సెంటర్ కాకినాడ వెళ్లాలన్నా, నియోజకవర్గ రామచంద్రపురం వెళ్లాలన్నా ఇదే రహదారి కావున ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని, చాలా మంది 2 వీలర్స్ పై వెళ్తున్న వారికి కాలు కూడా విరిగిపోయి చిన్న చిన్న యాక్సిడెంట్లు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని తెలిపారు. ప్రస్తుతం రోడ్లు దమ్ము చేయని మాదిరిగా తయారైందని, వెంటనే వంతెన
వంతెన నిర్మాణం మరియు రోడ్ల నిర్మాణం చేపట్టాలని తెలిపారు. లేని పక్షంలో ఈ సమస్యలపై దశల వారీగా పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం రాజశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకుముడి ఈశ్వరరావు, జనసేన నాయకులు కమిడి వీరబాబు, నామ సతీష్, సంఘం జిల్లా అధ్యక్షులు టేకుముడి ఈశ్వరరావు, జనసేన నాయకులు కమిడి వీరబాబు, నామ సతీష్, బండార్ మూరయ్య, యాల నరసింహమూర్తి, కడలి రాంపండు, షాజహాన్, మేడ్చెట్టి రాబాబు, కురుపుడి భూజాగరం మరియు ప్రజలు పాల్గొన్నారు. అలాగే ఈ మండలం చాలా వెనుకబడి ఉంది. మనం చాలా చోట్ల చూస్తున్నాం. అన్ని మండలాలతో పోల్చుకుని మండలం బాగా వెనుకబడి ఉంది. ఈ మండలం చుట్టుపక్కల రోడ్లు కూడా ఏమి బాగోలేదు. దీనికి కారణం ఏంటంటే ప్రజలు తిరగబడి అడిగే పరిస్థితి లేదు ఈ మండలంలో. అందుచేతనే ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఖచ్చితంగా ఐక్యంగా ఉండి రాబో కాలంలో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలని, ఈ రోడ్లు వేసే వరకు కూడా మనం ఈ ఉద్యమాన్ని ఆపుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. రోడ్లు వెంటనే నిర్మాణం చేయాలి. రోడ్లు వెంటనే నిర్మాణం చేయాలి. పలపాలు పిఆర్ వరకు రోడ్లు వెంటనే నిర్మాణం చేయాలి. శిథిలమైనటువంటి మంత్రులు నిర్మాణం చేయాలి. మంత్రి గారు అధికారులు వెంటనే స్పందించాలి. మంత్రి గారు అధికారులు వెంటనే స్పందించాలి. మంత్రి గారు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాలి. అధికారులు మంత్రి గారు వెంటనే స్పందించాలి. రోడ్లు నిర్మాణం చేయాలి. 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 శిథిలమైన రోడ్లు నిర్మాణం చేయాలి. శిథిలమైన రోడ్లు వెంటనే నిర్మించాలి. శిథిలమైన రోడ్లు వెంటనే నిర్మించాలి. అభిమానంతో వైసీపీకి ప్రతిపక్షం కూడా లేకుండా నెగ్గించారు ప్రజలందరూ ఏకమై. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్కడ నిద్రపోతున్నారు? ఏం చేస్తున్నారు? అప్పుడే సంవత్సరం అయిందండి. మేము 6 మాసాల్లో పూర్తి చేస్తామని వాగ్దానం చేశారు. ఏమైందో వాగ్దానం అంటారు. ఇది సరిగ్గా గమనించి ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రోడ్డుని ఎంత వేగంగా నిర్మిస్తే అంత శుభం పొందుతారు. లేకపోతే మళ్ళీ చెప్తున్నాను నేను, వైసీపీకి భద్రంగా పడుతుంది. ఇది అక్షరాల సత్యం. కాదులూరు మండలం రోడ్లు చాలా దారుణంగా ఉన్నది. ఆటోలు ఎక్కుంటే 180% దెబ్బలు తగిలేసి బుర్రలుగా దెబ్బలు తగిలేసి ఇంకో మొన్న ఆటో ఎక్కాను కాదులూరు నుంచి. కొళ్ళు ఊడిపోయినాయండి. కొళ్ళు ఊడిపోయి ఆటోలకు ఎంతో మంది దెబ్బలు తగులుతున్నాయండి. తోట తిరుమతులు గారు ఉండగా 3 బస్సులు తిరిగేయండి. పిల్లి పోసి ఉండగా బస్సులు తిరిగేయండి. మొత్తం 25,000 జనాభా కాదులూరు మండలం హెడ్క్వార్టర్ 30 ఆటోలు తిరుగుతున్నాయి. ఆటోలు తిరుగుల కల్లా ఏదో దెబ్బలు తగులుతున్నాయండి. కొళ్ళు ఊడిపోతాం, తలకాయ తగులుతాం, ఆసుపత్రికి పోతాం. వాళ్ళు ఏయో అంటాం. మొత్తానికి 180% దెబ్బలు తగులుతున్నాయండి. ఆసుపత్రులు పాలవుతున్నారు. ఒక్కరు బస్సు ఏందో అని ఒక్కరు ఎమ్మెల్యేని కూడా అడుగుతలేదండి. ఇలా ఉందండి కాదులూరు పరిస్థితి అండి. వెంటనే బస్సు వేయించవలసిందిగా నారా చంద్రబాబు నాయుడు గారికి మేము చెప్తున్నామండి. ఎన్ని సంవత్సరాలు అయింది రోడ్డు పోయి? రోడ్డు పోయేప్పుడే 10 సంవత్సరాలు అవుతుందండి. 10 సంవత్సరాలు పోయినా తోట తిరిగిపోడు. రోడ్లు ఫ్యాక్టరీలు వేయించుకోరండి ఆయన. అదేం లేదు, మొత్తం రోడ్లన్నీ పోయినాయి. ఆ తోట తిరుమతులు గారు ఉంటే బస్సు వేయించుకోండి. 3 బస్సులు తిరిగేయండి. పల్లిపాలెం, దుగ్గుదూరు, కాదులూరు సిటీ తిరిగేది ఒక్క బస్సు లేదండి. ఇప్పుడు ఒక్క బస్సు లేదు కానీ ఆటోలు తిరుగుతున్నాయి. 30 ఆటోలు దెబ్బలు తగిలేస్తున్నాయి. ప్రతి ఒక్కరికి మొన్న నాకు ఆటో ఎక్కితే తలకాయ తగిలేసి పళ్ళు ఊడిపోయాయండి. పళ్ళు ఊడిపోయినాయి, దెబ్బలు తగిలేసి ఆటోలు మార్పించవలసిందిగా, వెంటనే బస్సు వేయవలసిందిగా కాకినాడ ఆర్టీసీ డిపో వారికి, మేనేజర్ గారికి తెలియజేస్తున్నాం. ఆయన వెంటనే పోసుకుని ఈ బస్సు వేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. తాళేరు మండలం పి మల్లవరం గ్రామం పత్తిగొంది శివారు ప్రాంతాలైన పత్తిగొంది నుండి రాజుల కాలనీ మీదుగా గ్రాంట్కు వెళ్లే రహదారి చిన్నపాటి వర్షానికే కనీసం కాలినడకన నడిచేందుకు వీల్లేక ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాళేరు మండలం పి మల్లవరం గ్రామం పత్తిగొంది శివారు ప్రాంతాలైన పత్తిగొంది నుండి రాజుల కాలనీ మీదుగా గ్రాంట్కు వెళ్లి రహదారి చిన్నపాటి వర్షానికే కనీసం కాలినడకన నడిచేందుకు వీల్లేక ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 2 కిలోమీటర్ల మేర రహదారి అధ్వానంగా ఉండడం వల్ల వర్షం వస్తే పిల్లలను పాఠశాలకు తీసుకుని వెళ్లే ఆటో కూడా రావడం లేదని, రాత్రి సమయంలో రోగం ముదిరితే చావే గతని ఆ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాల్లో పండించిన పంటను సైతం కొన్ని తీసుకెళ్లే నాదురే లేడన్నారు. ఇళ్ల వద్ద ఉన్న కొబ్బరి చెట్ల కొబ్బరికాయలు తీసినట్టే ఉంటున్నాయని, తరలించేందుకు దారి లేదన్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తమ రహదారి సమస్యపై స్పందించి రోడ్డును ఏర్పాటు చేయాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.
పడి రోడ్డు వేయించండి బాబు కొంత పోరండి మొన్న రాజుగారు ఇంతలో బాల్లోంచి వస్తా పిల్లని తీసుకెళ్తాను చంద్రబాబు మన కాళ్ళు చేతులు కూడా ఒరిసిపోతున్నాయి ఈ బందలో నడిచినప్పటికి మన ఆర్టీ చెప్పలేక పడుకోనండి నిన్నమ్మ పడిపోతామన్నా జారిపోతుందని బళ్ళు నిలబట్టలేదండి ఇదే రోడ్డు వెళ్ళాలండి మీరు ఇదే రోడ్డు అండి అలాగే వర్షం వస్తే ఇలా జారిపడమే ఇప్పుడు బండి మీదకి వెళ్తే ఆటో రాదండి బస్సు ఆటో ఎందుకు రాదండి ఆటో వస్తుందండి బస్సు కదండి ఇప్పుడు బురద వల్ల బస్సు రోజు అక్కడ దేవుడు ఎప్పుడంతే అది ఎంతకైనా వరం మీద ఎప్పుడు దేవుడు సరే మేము స్కూల్కి వెళ్ళాలన్నా ఒంట్లో బాగోకపోయినా ఏం చేయాలన్నా పిల్లల్ని బొమ్మ మీద తీసుకెళ్తున్నాం సార్ 1 కిలోమీటర్ నడిచి తీసుకెళ్ళాలి సార్ మా మీద దయించి కొంచెం రోడ్డు అయ్యి ఏం చాలు సార్ మీరు మేము పండించుకున్న పంట కూడా ఇబ్బంది అవుతుందని పట్టుకెళ్ళడానికి హాస్పిటల్కి కూడా వెళ్ళడానికి కూడా ఎత్తుకుని తీసుకెళ్ళవలసి వస్తుందండి పైన కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మీరు మా మీద దయించి ఈ రోడ్లు కొంచెం వేయాలండి మాకు మాది పట్టుకొని చివరండి గ్రాంటిల్లి రూట్ అండి 1 కిలోమీటర్ దూరం ఆటో ఎక్కించడానికి తీసుకెళ్ళవలసి వస్తుందండి పిల్లల్ని వర్షం వస్తుంటే ఇబ్బంది పడుతున్నామండి ఆ వర్షం వచ్చిన రోజుని పిల్లల్ని స్కూల్కి పంపట్లేదండి ఆగిపోవాల్సి వస్తుందండి చదువులు పాడైపోతున్నాయి సార్ ఈ రోడ్లో రాజులు ఉన్నారండి కనీసం ఒక 30 ఇల్లుల వరకు ఉంటాయి 30 కాపురాలు చేస్తున్నారు ఈ రోడ్డు వర్షం వస్తుంటే మొత్తం కనీసం బండి కానీ ఆటో కానీ వెళ్ళడానికి ఉండలేదండి ఈ స్కూల్ పిల్లలు కూడా కిలోమీటర్ దూరం నుంచి వచ్చి ఈ ఆటో ఇక్కడ ఎక్కుతున్నారండి కనుక ప్రభుత్వం తీసుకెళ్ళి కొంచెం ఈ రోడ్డు వేయించవలసిందిగా కోరుకుంటున్నామండి చాలా అంటే చాలా మామూలుగా కదండి చాలా ఇబ్బందులు పడుతున్నారండి ఇక్కడ స్కూల్కి వెళ్ళడానికి కనీసం స్కూల్ పిల్లలు కానీ కాలేజీ పిల్లలు కానీ రావడానికి చాలా ఇబ్బంది అవుతుందండి తాళరేవు మండలంలో అదే మలారం పంచాయతీ నుంచి పత్తికొండ చివరి నుంచి ఇలాగ గ్రాంట్కి వెళ్ళి రోడ్డు అండి ఇది ఈ మధ్యలో ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాక తోవన్న లేదు వర్షం కుడితే ఈ రోడ్డు నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు కానీ ఎన్నోసార్లు ఈ రోడ్డు గురించి అడిగినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు దీని గురించి అంటే పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళేది ఇదే మార్గం వల్ల వెళ్ళాలి మొత్తం వర్షం కుడితే ఎవడైనా సరే ఇంట్లో నుంచి వచ్చుకెళ్ళాలి ఒక పక్కన ఇలాగ గొల్లూరు మకంలో ఆయన పని చేసుకుంటా మకంలో ఉంటాడు అతని కొడుక్కి మొన్న 24 గంటలు నొప్పి వస్తే ఆటో రమ్మంటే రానంటే మోసుకుని వెళ్ళినట్టు తీసుకెళ్ళి మళ్ళీ ఆయన రేపు నిన్న హాస్పిటల్ నుంచి తీసుకొస్తే ఆ హాస్పిటల్లో కూడా ఇవాళ నుంచి ఇవాళ మళ్ళీ రేపు తీసుకెళ్ళాలంటే ఈ రోడ్డుని మోసుకెళ్ళాలా కుర్రోడిని ఏంటో తెలియట్లేదని అతను కూడా చాలా బాధపడుతున్నాడు ఈ రోడ్డు గురించి కొంత పట్టించుకుని ఎవరైనాని ఇది రోడ్డు మాకేమో మనిషి పిల్లలందరూ వెళ్ళేదాకా చూడాలని కోరుకుంటున్నాం మేము హాస్పిటల్ తీసుకెళ్ళాలండి ఆ కుర్రోడిని ఆటో మాత్రం వెళ్ళి అడిగితే ఆటో కూడా రానన్నారండి అతను తీసుకెళ్ళాలంటే ఆ కుర్రోడిని మోసుకెళ్ళాక 4 మనుషులు ఉండి మోసుకుని రోడ్డుకి 1 కిలోమీటర్న్నర మోసుకుని వెళ్ళాలి మనం ఆ వెళ్తానే కానీ ఆటో రానంటున్నారు దీని పరిస్థితి గురించి అంత ఆలోచించమని మిమ్మల్ని అందరూ అడుగుతున్నాం సార్ మా మల్లారం పంచాయతీ ఏరియాలో మాకు గ్రాంట్ నుంచి పట్టుకొని గ్రాంట్కి వెళ్ళి రోడ్డు ఒకటి ఉంది సార్ ఇక్కడ చాలా దారుణంగా తయారైపోయిందండి అసలు మనిషిని నన్నాకే దారి లేదండి ఎవరు కూడా రాలేదు మొన్న కాపుల అబ్బాయికి అలాగే 24 గంటలు నొప్పి వచ్చాయండి దారి తినేలాగా మోసుకుని అందరూ కలిసి మోసుకెళ్ళి సిమెంట్ రోడ్డు తీసుకెళ్తే అక్కడ ఆటో తీసుకెళ్ళారు సార్ అన్ని కష్టాలు పడుతున్నామండి ఎవరు కూడా దీన్ని పట్టించిన వాళ్ళు ఎవరు లేరండి పిల్లల చదువులు కూడా ఆగిపోయినండి ఆటో కూడా రావట్లేదు ఎక్కడ మోసుకెళ్తామండి ఇక్కడ వ్యవసాయం చేసుకోకపోతే మాకు దారి లేదు సందాల పొద్దున పిల్లల్ని తీసుకురావాలంటే మేము తీసుకురాలేమండి చాలా ఇబ్బంది మామూలు ఇబ్బంది కాదు మల్లవరం పంచాయతీలో మా రోడ్డు అంత దారుణం ఎక్కడా ఉండదు మల్లారం పంచాయతీలో లేదండి సార్
ఆ జాత మీరు అందరూ దయించి మీరు అందరూ మా మీద ఆమోదం దయ ఉండాలి చెయ్యాలనుకుంటే మీరు అందరూ దాని గురించి పట్టించుకొని రోడ్లు ఏర్పాటు చేసి రోడ్లు చేయండి. చెప్పామండి, ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు. చెప్తున్నామండి, అందరికీ చెప్తున్నామండి. ఆ జాత చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతు చూసారా, కొబ్బరికాయలు తీసి అక్కడ పడేడుతున్నాయి, కాయలు అక్కడక్కడ ఉండిపోయినాయండి, ఎవడో పట్టుకెళ్ళలేదు వచ్చి. ఇంకా ధాన్యం రోజుల్లో మామూలైనా కాదు, అప్పుడు ఏదో అయినగడికి అమ్ముకుంటున్నామండి. ఆరపోయినా దారి లేక అయినగడికి అమ్ముకుంటున్నామండి. అన్ని కష్టాలు పడుతున్నామని మేము ఎవరో మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మీరు అందరూ ఇప్పటికైనా మమ్మల్ని దయించి మీరు ఇప్పటికంత మాకు చూస్తే మాకు నిలబడతాం, లేకపోతే ఇక్కడి నుంచి ఎక్కడికైనా పోవాలేమో అనిపిస్తుందండి. అంతలా దారుణంగా అనిపిస్తుందండి. ఓ సంబంధం రానాక ఎవరినో వచ్చి ఓ పిల్లకి సంబంధం అయినా కుర్రోడు సంబంధం రావాలంటే ఇక్కడ వచ్చి రోడ్డు చూసి వెనక్కిపోతున్నారండి. ఎప్పుడు ఇలాగే బతికి ఎలాగ ఉంటాము అని చెప్పేసి ఆడే ఎక్కడ వెనక్కిపోతున్నారు. అన్ని కష్టాలు అన్ని బాధలు పడుతున్నాం సార్ మేము. దాని మరి మీరు అందరూ ఏం చేస్తారో చెయ్యండి, మాకు దయించి రోడ్డు ఏర్పాటు చేయండి. మాకు అంతకంటే ఏం అక్కర్లేదు, రోడ్డు చాలండి, రోడ్డు చేయండి చాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానం వంతెనపైన గుంతల్లో నీరు నిలిచి వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇక్కట్లు. ఐపోలవరం మండలం కేశనకూరు పంచాయతీ పరిధిలోని 1వ వార్డులో గల గంగులవారి మెరక గ్రామస్తులు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావుకి 3.10 కోట్ల చెక్కును అందజేసిన మల్లాడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.